శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మార్చి 29 నుంచి ఏప్రిల్ 4వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా సింహరాశి వారికి సప్తమ స్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. అంటే 3 కూడా కుజ, బుధ, రాహు, ఈ 3 కూడా పాపగ్రహాలు అవటం వల్ల జాతకుడి దగ్గర జాతకుడిని మోసం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మీ పార్ట్నర్స్ అవ్వచ్చు, మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు అవ్వచ్చు. ఏదో విధంగా మీ నుంచి లాభం పొందాలని, అంతేకాకుండా మిమ్మల్ని ఏదో విధంగా నష్టపరచాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం కానీ, భార్యాభర్తల మధ్య ఎవరో ఒకరు ప్రవేశించి వారిని దూరం చేయాలనే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, భాగస్వామ ఒప్పందాలు కానీ, కొత్తగా ఎవరినైనా ఉద్యోగంలో చేర్చుకోవడంలో కానీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా ఈ వారం 2వ తారీఖు వరకైనా సరే కొన్ని నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ ఏప్రిల్ 2వ తారీఖున ఈ కుజుడు అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు. అప్పుడు కేవలం సప్తమంలో రాహు, బుధ గ్రహాలు మాత్రమే ఉండడం జరుగుతుంటుంది. అయినా సరే ఏదో విధంగా మీరు సంతకాలు చేస్తున్నప్పుడు, చెక్కులు ఇస్తున్నప్పుడు, మనీ లావాదేవీల్లోనో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థిక పరంగా చాలా వరకు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అది మోసంతో కూడుకొని ఉంటుంది. అలాగే మీరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే విషయంలో మరీ డెప్త్గా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మంచి వారు చెడుగాను, చెడువారు మంచిగాను నిర్ణయం తీసుకునే సూచనలు కనబడుతున్నాయి. బట్ ఏదైనా రాశి యందు ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. ఎవరిని నమ్మాలో అన్న విషయం కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మీకు చాలా అనుకూలమైనటువంటి గ్రహం కేవలం గురుగ్రహం మాత్రమే. ప్రస్తుతం గురువు లాభస్థానంలో ఉంటూ అటు పంచమభావ ఫలితాలని, అటు అష్టమభావ ఫలితాలని మీకు సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ నెల 2వ తారీఖు, అంటే ఏప్రిల్ 2వ తారీఖున ఎప్పుడైతే మనకి కుజుడు అష్టమ స్థానంలో ప్రవేశించాడో ఆర్థిక పరంగా కొన్ని ఆదాయం పెరుగుతుంది. రావాల్సినటువంటి ధనం రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా అన్నదమ్ముల ద్వారానో, పార్ట్నర్స్ ద్వారానో మొత్తం మీద ఒక ఆర్థిక పరమైన లాభం కలుగుతుంటుంది. దానివల్ల చాలా సమస్యలకు కూడా మీకు పరిష్కారం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా పిల్లల విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళని మంచి కాలేజీలో చేర్పించడం కానీ, వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేయడం కానీ, వారి కొరకు చేసే మీ ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో మీరు ఏదైనా ఒక చిట్ ఫండ్ వేసి ఉన్నా, లేదంటే ఎక్కడ డిపాజిట్ చేసి ఉన్నా, ఎక్కడ భూమి స్థిరాస్తి కొనున్నా, వాటి విక్రయం ద్వారా కొంత ధనం మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏ పనైనా సరే స్వయంగా దగ్గరుండి మీరు మాత్రమే చేసుకోవాలి తప్ప ఇతరుల మీద ఆధారపడటం వల్ల ఆ పనులు ఆలస్యం అవడం జరుగుతుంటుంది. మీకు రావాల్సినటువంటి లాభం రాదు. పైపొచ్చి ఏదో విధంగా మిమ్మల్ని భయపెట్టో, ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి చిన్నదైనా పెద్దదైనా మీరే స్వయంగా ఉండి మీ పనులు చేసుకోవడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఎవరో ఒకరి వల్ల మోసం జరిగే అవకాశం ఉంది. బట్ కానీ మీ యొక్క దైవ బలం వల్ల, మీరు నమ్ముకున్న గురువు వల్ల మీకు కంపల్సరిగా మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. పర్టికులర్గా ఈ వారం మనం చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, ఇప్పుడు ఈ వార ప్రారంభంలో సూర్య భగవానుడు, శని భగవానుడు దగ్గరగా కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా దగ్గర డిగ్రీలో ఉండడం వల్ల మరి ఈ శని భగవానుడు కొంతవరకు కంబస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అస్తంగత్యం చెందడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. రవి కూడా శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల తన యొక్క సంపూర్ణ ఫలితాలను ఇవ్వడం లేకపోతుంటాడు. అంటే ఇప్పుడు రవి యొక్క కుమారుడు శని అయినప్పుడు కూడా ఈ 2 విభిన్న ధృవాలు కలిగినటువంటి గ్రహాలు అవటం మాట. అంటే ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి సమన్వయం కుదరడమాట. అందువలన ఈ 2 గ్రహాలు కలిసి ఏ రాశిలో ఉన్నా ఆ రాశి యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి.
సో ఈ కారణం వల్ల ఏంటంటే ఎవరైనా సరే ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కానీ, తండ్రి గారి ఆరోగ్యం కొరకు కానీ, లేదంటే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ కంప్లీట్గా ఈ 2 గ్రహాలని మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. మనం నిరంతరం 100% పరిహారం చేసుకోవాల్సిన గ్రహం సూర్య భగవానుడు. అంటే సూర్యుడే మనకి వెలుగుని, జీవితాన్ని, ప్రాణాన్ని అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. సూర్య భగవానుడు మాత్రమే ధనాన్ని జాతకుడికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ సూర్య భగవానుడు ఇస్తాడు. కాబట్టి కంప్లీట్గా మీరు సూర్య భగవానుని ప్రతిరోజు సూర్య నమస్కారం ద్వారా, ఆదివారం నియమంగా ఉండడం ద్వారా, తండ్రి గారిని, తండ్రి సమానమైన వ్యక్తుల్ని గౌరవించడం ద్వారా కంప్లీట్గా మీకు సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, నిరుద్యోగులైన వారు ఎవరైనా సరే ఈ సమయంలో మీ యొక్క తండ్రి గారికి కానీ, గురువు గారికి కానీ తెలుపు రంగు వస్త్రాలు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగం నెరవేరే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మరి ఈ సమయంలో మీరు ఉద్యోగం కొరకు ఆశిస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మీరు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఒకటి తీసుకొని ఆ పట్టాభిషేకం అన్నటువంటి ఫోటోకి మీకు సాధనతార రోజు కానీ, మీ నక్షత్రానికి సాధనతార రోజు కానీ, లేదంటే క్షేమతార రోజు, లేదంటే సంపత్తు తారాబలం చూసుకొని ఆ శ్రీరామ పట్టాభిషేకాన్ని రామరక్షా స్తోత్రం అన్నది పారాయణ చేసి రాముల వారికి, లక్ష్మణుల వారికి, భరత శత్రులు అందరికీ కూడా ఆలోచించుకొని ఒక చక్కని, అంటే మీరు ఏదైతే తింటారో అటువంటి భోజనాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అలాగే ఎవరైనా అన్నదమ్ములు ఉంటే, ఒక 2 కానీ 4 కానీ ఉంటే అన్నదమ్ములైన వారికి మీరు ఆ రోజు ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం వల్ల మీకు కంప్లీట్గా నిరుద్యోగ సమస్య ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతుంది, కొత్త ఉద్యోగం వస్తుంది, అన్నదమ్ముల మధ్య స్నేహభావం ఏర్పడుతుంది, పరస్పరం ఒకరు సహకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా మీకోసం మీరు బాగుండాలి, మీకు ఉద్యోగం రావాలి అనుకుని ఒక 4-3 ఆలోచిస్తే మాత్రం కంపల్సరీగా మీకు అటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ వస్తూ ఉంటుంది. అదే కొంతమంది మీరు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి కానీ ఏ ఒక్కరు కానీ, 2 కానీ ఆ విధంగా కోరుకోవడం వల్ల కంప్లీట్గా మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నా ఇలాగ నాశనం అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా అటువంటి వారికి దృష్టిలో పడకుండా మంచి వారితో స్నేహం చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, ఉద్యోగపరంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వారం అంటే 29 మార్చి 2026 తేదీన ఆదివారం రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం భాగ్యలింగంపల్లిలో ఒక జ్యోతిష్య మహాసభ మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జ్యోతిష్య మహాసభ ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు ఉంటుంది. ప్రవేశం అన్నది పూర్తిగా ఉచితం. అన్ని సౌకర్యాలు మీకు సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అంటే భోజన సౌకర్యాలు వగైరా వగైరా. ఈ సభలో ప్రముఖ జ్యోతిష పండితులైనటువంటి శ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే మల్లాది మణి గారు, జనార్దన్ ఠాగూర్ గారు, అలాగే బంగారాయ్ శర్మ గారు, నీలం పూర్ణమోహన్ గారు, ఎన్ విజయశంకర్ గారు, అలాగే విజయలక్ష్మి గారు మొదలగు ప్రముఖ జ్యోతిష్కులు వారి వారి ప్రసంగాలు వినిపిస్తారు. ఈ సభలో వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వారి యొక్క సందేహాలు ఏవైనా ఉంటే సభాముఖంగా ఈ పండితుల వద్ద మీరు తెలుసుకొని దానికి సరైనటువంటి సమాధానాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిషంపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ సభకు హాజరై మమ్మల్ని, మా సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి, శుభం.